నమస్కారం. ప్రేక్షకులందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. భాద్రపద మాసం శుక్లపక్షంలో వచ్చే చతుర్థి నాడున వినాయకుని జన్మదిన సందర్భంగా వినాయక చవితిని జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ కూడా వినాయకుడిని ఎంతో సంతోషంతో, ఉత్సాహంతో తమ తమ ఇళ్లలోకి ఆహ్వానించి అంతే సంతోషంతో, భక్తి శ్రద్ధలతో వినాయకుడికి పూజలు నిర్వహిస్తారు. మనందరికీ తెలుసు, ప్రతి ఒక్కరూ కూడా పండుగ జరుపుకునే ముందు కావచ్చు, పూజలు ఏ దేవీ దేవతలకైనా జరిపే ముందు కావచ్చు, ఏ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు కావచ్చు, వినాయకునికి పూజ చేసిన తర్వాతనే ఆ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఎందుకంటే వినాయకునికి పూజ చేసిన తర్వాత ఏ కొత్త కార్యక్రమాన్నైనా ప్రారంభిస్తే ఆ కార్యక్రమాల్లో ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా జరుగుతాయని వినాయకునికి పూజలు చేస్తారు. అలానే వినాయకునికి ఇంత గొప్ప మహిమ రావడానికి గల కారణం, ఇంకా వినాయక చవితి రోజున వినాయకుని కథ కూడా మనం వింటాం. ఆ వినాయకుని కథ వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాన్ని, ఇంకా తమ తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు ఆయన చూపించే భక్తి శ్రద్ధలు కావచ్చు, ఇచ్చే గౌరవాన్ని కావచ్చు, ఇటువంటి అన్నిటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని ఈరోజు మనం బ్రహ్మకుమారి వసంతక్కయ్య గారి నుంచి తెలుసుకోబోతున్నాం. నమస్కారం అక్కయ్య గారు. నమస్కారం దివ్య. ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా చాలా చాలా వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే మన ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి మీ జీవితంలో విఘ్నాలన్నింటినీ, ఆటంకాలన్నింటినీ హరించి మీ జీవితం ఈ సంవత్సరం ఇంకా బ్రైట్గా, ఇంకా ఆనందంగా ముందుకు వెళ్ళాలి, చాలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి అనేటువంటి శుభ ఆలోచనలు. మీ అందరికీ కూడా గుడ్ విషెస్. బ్రహ్మకుమారి వసంతక్కయ్య గారు గచ్చిబౌలిలో ఉన్న శాంతి సరోవర్ అకాడమీలో సమర్పిత రూపంలో తమ యొక్క సేవల్ని అందిస్తున్నారు. అక్కయ్య గారు, నాకు చిన్నప్పటి నుంచి వినాయక పూజ చేసుకున్నప్పుడు వినాయకుని కథ వింటాం. ఆ కథ విన్నప్పటి నుంచి కూడా నాకు ఒక సందేహం వస్తూ ఉంటుంది. మహాశివుడు ఏంటి, ఒక చిన్న పిల్లవాడి శిరస్సును ఖండించడం ఏంటి అని. అంటే మనం చూసినట్లయితే ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారో వాళ్ళనే ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు. కానీ శివుడు ఏంటి, ఒక చిన్న పిల్లవాడి మీద ఆగ్రహంతో వారి యొక్క శిరస్సును ఖండించడం ఏంటి? దీని వెనుక ఉన్న అంతరార్థం వివరిస్తారా అక్కయ్య గారు? చాలా మంచి ప్రశ్న. మీకు చాలా సంబరంగా ఉండుండొచ్చు ఈ పండుగ వచ్చిందని. అంటే ముఖ్యంగా చిన్నపిల్లలు ఊళ్ళల్లో కానీ అన్ని చోట్ల కూడా, మన చిన్నప్పటి నుంచి, మా చిన్నప్పుడు కూడా వీధుల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో వినాయకుడిని పెట్టి పూజ చేయటము, అందరితో చందాలు తీసుకుని వచ్చి వినాయకుడిని పెట్టడము, నైవేద్యం పెట్టడము, ప్రసాదాలు ఇవ్వడము, బాగా సందడి, దానికి టెంట్ వేసి అలాంటి సందడి అంతా చేయడము. సో వినాయక చవితి అనగానే అందరికీ ఒక సంతోషకరమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము. ఇంకా ఈ రోజుల్లో మనం రకరకాల గణపతులని పెడుతున్నాము. చాలా మంచి మీనింగ్ఫుల్ ఈ పండుగ. చాలా ఒక ఆనందాన్ని తీసుకొని వస్తుంది, శక్తి యొక్క ప్రవాహం కలుగుతుంది మన లోపల. రకరకాలవి పిండి వంటలు కూడా తింటాము, దాంతోపాటు ఇంకా అందరినీ కలుసుకోవడము, ఇవన్నీ కూడా చాలా బాగా అనిపిస్తాయి. నాకు కూడా చాలా ఇష్టమైనటువంటి పండుగ ఇది. మరి మీరు అడిగినట్టు శంకరుడు అతని యొక్క శిరస్సును ఎలా ఖండించాడు అనేటువంటి ప్రశ్న మీరు వేశారు. చాలా మంచి ప్రశ్న. ఎందుకు అనంటే, మనం గణపతి యొక్క జన్మ వృత్తాంతం చూసినట్లయితే ఆయన యొక్క జన్మ ఏ విధంగా జరిగింది అని చూస్తే మనలాగా ఒక గర్భంలో జన్మించినట్టు చూపించలేదు. అవునక్కయ్య కదా. సో ఆయన్ని తన తల్లి అంటే పార్వతీమాత ఎలా తయారు చేసింది అని అంటే, స్నానానికి వెళ్తూ తన స్నానంలో ఉపయోగించేటువంటి ఏదైతే పిండి ఉందో ఆ పిండితో ఒక మట్టి బొమ్మను తయారు చేసి దాని లోపల ప్రాణప్రతిష్ఠ చేసి ఆ యొక్క బొమ్మకి అక్కడ సెక్యూరిటీ గార్డ్గా నిలబెట్టి మరి తన స్నానానికి వెళ్ళింది అనేటువంటి కథ మనం విన్నామన్నమాట. సో వాస్తవంగా పార్వతి అనగానే అసలైండే సంస్కృత అర్థంలో చూసినట్లయితే పారవతనంలో, పారబ్రహ్మంలో ఉండేటువంటిది అనేటువంటిది. కైలాసంలో ఉండేటువంటి తల్లి. మరి కైలాసంలో ఉండేటువంటి తల్లికి శరీరం నుంచి అంటే రెండు రకాలుగా చెప్తారు. పిండితో తయారు చేసింది అని, లేదు తన శరీరం నుంచి వచ్చినటువంటి మలినంతో తయారు చేసినటువంటి
బొమ్మ అని. మరి పార్వతనంలో ఉండేటువంటి పార్వతీదేవికి అంత శరీరంలో చెమట కానీ మలినం కానీ ఉందా? తన శరీరం నుంచి తీసినటువంటి మలినంతో ఒక బొమ్మను తయారు చేసేటువంటి విధంగా కదా. వాస్తవంగా చూసినట్లయితే ఇలా నిజంగా అయితే ఫిజికల్ గా జరగదు. అవునకి. సో దీంట్లో కూడా ఒక గూఢార్థం అనేటువంటిది ఉంది. సో ఏంటి ఆ అర్థము? పార్వతీదేవి అలా పెట్టి వెళ్ళిన తర్వాత అదే సమయంలో 12 సంవత్సరాలు ఏమో తపస్సు చేసి శంకరుడు ఇంటికి వచ్చాడు. ఆ శంకరుడు పార్వతిని కలుసుకోవడానికి వస్తే ఈ అబ్బాయి ఆపేశాడు. ఆపినందుకు ఇద్దరి యొక్క పోట్లాట జరిగింది. అంటే ఈ అబ్బాయి ఆపడం వల్ల తండ్రి అనేటువంటిది తెలుసుకోలేదు కాబట్టి తన చేతిలో ఉండేటువంటి ఏదైతే ఉందో దాంతో తన తలని నరికేశాడు అని విన్నాము. మరి వాస్తవంగా చూసినట్లయితే దీని అర్థం ఏంటి అని అంటే, ఈ సమయంలో అంటే కలియుగం యొక్క అంతిమ సమయంలో మానవ మాతృలందరూ కూడా ఈ శరీరం ఎలా తయారైంది? పంచతత్వాలతో, పంచభూతాలతో తయారైంది. అంటే ఒక మట్టి అని అంటున్నాము. సో వాస్తవంగా మనం అందరము కూడా ఈ సమయంలో మట్టితో తయారైండేటువంటి బొమ్మలు. ఇదే కాన్షియస్నెస్ లో ఉన్నాము. నేను మట్టిని, నేను శరీరాన్ని అనేటువంటి కాన్షియస్నెస్ లోనే ఉన్నాము. మరి ఎప్పుడైతే శివ పరమాత్ముడు ఆత్మలందరికీ తండ్రి నిరాకారుడు ఈ సృష్టి పైన అవతరిస్తారో మనం ఆయన్ని కూడా గ్రహించలేకపోతున్నాము. ఎందుకంటే మనం ఇదే మట్టి కాన్షియస్నెస్ లో ఉన్నాం కాబట్టి భగవంతుని కూడా మనం గుర్తించలేకపోయాము. కాబట్టి భగవంతుడు వచ్చి ఏం చేశాడు? శంకరుడు ఏం చేశాడని చెప్పాము అక్కడ? శిరస్సుని ఖండించాడు అని అన్నాము. అంటే భగవంతుడు కూడా ఈ సృష్టిపైకి వచ్చిన తర్వాత మనకి ఫస్ట్ ఏం చేస్తున్నారు అంటే దేహాభిమానం అనేటువంటిది, దేహ అహంకారము, అభిమానం అనేటువంటిది ఏదైతే శిరస్సు ఉందో అలాంటి శిరస్సుని తీసేస్తూ ఉన్నారు. ఓకే. ఎందుకు అనంటే అలాంటి పారబ్రహ్మంలో ఉండేటువంటి ఆమెకు అలాంటి మట్టి రాదు శరీరంలో నుంచి. మరి అక్కడ సెక్యూరిటీ గార్డులు కూడా అవసరమా? ఎవరైనా ఇంటిని కాపాడడానికి ఎవరు అవసరం లేదు కదా. మరి ఇవన్నీ చూసినట్లయితే వాస్తవంగా అర్థము ఈ సమయంలో జరుగుతున్నటువంటి సినారియోకే మనం చూసినట్లయితే ఆధ్యాత్మికంగా ఇలా వర్తిస్తుంది. ఇంకొకటి, శంకరుడు కూడా 12 ఏళ్ళు తపస్సుకి వెళ్ళి అప్పుడే వచ్చారు. మరి ఎవరైనా అన్నేళ్లు తపస్సు చేసిన తర్వాత ఒక చిన్న అబ్బాయి మీద అంత కోపం వస్తుందా? కదా. మనం కూడా ఈ రోజుల్లో మనం మెడిటేషన్ చేస్తాం. నేను మాట్లాడుతున్నప్పుడు రీసెంట్గా కూడా ఎవరినో మాట్లాడుతుంటే ఎప్పుడు టెన్షన్ అయిపోతే, ఎప్పుడు స్ట్రెస్ అయిపోతే, సిస్టర్ నేను వెళ్ళి మెడిటేషన్లో కూర్చుంటాను, ఇలా చాలా రిలాక్స్ అయిపోతుంది. మరి మనమే ఇంత అల్లకల్లోలమైనటువంటి ప్రపంచము, ఇన్ని రకాలైనటువంటి నెగటివిటీస్ మధ్యలో ఒక 10 minutes మెడిటేషన్లో కూర్చుంటే రిలాక్స్ అయిపోతాము, కోపం తగ్గిపోతుంది, మళ్ళీ బ్యాలెన్స్గా చేసేస్తూ ఉన్నాము, మళ్ళీ స్టేబుల్ అవుతూ ఉన్నాము, కామ్ అయిపోతూ ఉన్నాము. మరి శంకరుడు 12 సంవత్సరాలు తపస్సు చేసినా కానీ మరి ఆయనలో ఉండేటువంటి కోపం తగ్గలేదా? రైట్. సో ఇవన్నీ అర్థం చేసుకునేటువంటి విషయాలు. శివపరమాత్ముడు వచ్చి ఏం తొలగించాడు అనంటే మన లోపల ఉండేటువంటి అభిమానము, అహంకారము, దేహ భానము అనేటువంటి ఈ మట్టి ఏదైతే ఈ కాన్షియస్నెస్ లో ఉన్నామో ఆ అహంకారాన్ని తొలగించాడు. మళ్ళీ అలాగే వదిలేయలేదు. లోపలికి వచ్చిన తర్వాత పార్వతీమాత అడిగింది, నువ్వు ఎట్లా వచ్చావు అని అంటే, బయట ఉన్న అబ్బాయి ఆపాడు కాబట్టి నేను ఆయన శిరస్సు తీసేసి వచ్చాను, ముక్కలు ముక్కలు చేసేసి వచ్చేసాను శిరస్సుని. సో పార్వతీదేవి బాధపడింది, అరే నేను తయారు చేసినటువంటి బొమ్మని, నా ప్రాణాన్ని పెట్టాను, మరి అలాంటి నా బాబుని మీరు శిరస్సు ఖండించేసేసారా? నాకు మళ్ళీ ఆయన్ని ప్రాణ ప్రతిష్ఠ చేయండి, ఆయనకి ఇంకొక శిరస్సును పెట్టండి. సో ఏం చెప్పాం మనం కథలో? ఉత్తర దిక్కులో ఉండేటువంటి ఏముంటే దాని యొక్క తలని తీసుకుని వచ్చి పెట్టమని చెప్పేసి గణాలందరికీ శంకరుడు ఆదేశం ఇచ్చాడు అని. సో అక్కడ ఏముండిందని విన్నాము? ఏనుగు, గజవదనుడు పడుకొని ఉన్నాడు. సో ఆయన తల తీసేసి తీసుకొని వచ్చి దానికి పెట్టారు అని. ఒకటేమో ఈయన శిరస్సుని ఖండించడం ఒక తప్పు, మళ్ళీ ఇంకొకరిని కూడా మళ్ళీ వధ చేసి దాని తలని తెచ్చి పెట్టడము. సో వాస్తవంగా కథకి చాలా మీనింగ్ ఉంది.
సో దేహ అహంకారము, దేహాభిమానం అనేటువంటి శిరస్సును తొలగించిన తర్వాత భగవంతుడు మళ్ళీ మనకి కొత్త శిరస్సుని, అంటే కొత్త కాన్షియస్నెస్ని ఇస్తున్నారు. అదేం కాన్షియస్నెస్? అదే నేను ఆత్మను అనేటువంటి ఒక సూక్ష్మమైనటువంటి జ్యోతిని అనేటువంటి ఒక కాన్షియస్నెస్ని, ఒక వైజ్ కాన్షియస్నెస్ని ఇస్తున్నారు. వాస్తవంగా చూసినట్లయితే ఏనుగు అన్నిటికంటే చాలా బుద్ధిజీవి. అవును. ఫిజికల్ గా బ్రెయిన్ కూడా చూసినట్లయితే చాలా పెద్ద బ్రెయిన్ ఉంటుంది, రైట్? అండ్ దానికి చాలా దూరదర్శత ఉంది, చాలా నిగూఢంగా చూడగలుగుతుంది, చాలా కాన్సన్ట్రేటెడ్, చాలా ఫోకస్డ్ గా ఉంటుంది, చాలా తీక్షణమైనటువంటి జ్ఞానం ఉంది. ఇవన్నిటికీ గుర్తు ఏనుగు. సో భగవంతుడు దేహాభిమానం అనేటువంటి తలని తీసేసి మనకి మళ్ళీ ఇలాంటి గుణగణాలతో ఉండేటువంటి శిరస్సుని మనకి ఇచ్చారు. దేహాభిమానాన్ని తొలగించి అలాంటి శిరస్సుని పెట్టారు. కాబట్టి వాస్తవంగా ఇలా తన యొక్క కథలో మనము ఆయన యొక్క పుట్టుకనే ఇలా ఉన్నట్టు చూపించామన్నమాట. సో గణాలందరికీ అధిపతి కాబట్టి గణపతి, గణేశుడు, విఘ్న వినాయకుడు అని పెట్టామన్నమాట. అక్కయ్య, ఇప్పుడు మీరు విఘ్న వినాయకుడు అని అన్నారు. విఘ్న వినాయకుడు అంటే ఏమిటి అక్కయ్య గారు? సో వాస్తవంగా ప్రతి ఒక్క దేవీ దేవతలకి పూజ చేసే కంటే ముందు మీరు అన్నారనమాట, మొట్టమొదటి పూజలు అందుకునేటువంటి వాడు అని. సో ఇప్పుడు తల్లి పార్వతీదేవి బాధపడుతూ ఉంది, దుఃఖపడుతూ ఉంది. నేను తయారు చేసినటువంటి బాబుని మీరు వధించేసేసారు, ఆయన తల తీసేశారు, ఎలా అనేటువంటి దుఃఖంతో ఉంటే అప్పుడు శంకరుడు తనకి సాంత్వనపరుస్తూ, నువ్వు బాధపడకు, దీని గురించి ఆయన ఎవరు గుర్తు చేయరు అని అనుకోకు, నాకంటే ఎక్కువ ముందు ఆయనకి పూజలు అందుతాయి, మొదటి పూజలు అందుకోవడానికి నిమిత్తంగా అవుతాడు నీ పుత్రుడు, కాబట్టి నువ్వు బాధపడకు అని అన్నారు. మరి దీంట్లో ముఖ్యంగా చెప్పడము విఘ్న వినాశకుడు. విఘ్నాలు ఎప్పుడు వస్తాయి జీవితంలో? ఆటంకాలు ఎప్పుడు వస్తాయి? వాస్తవంగా ఆటంకాలు విఘ్నాలుగా మన యొక్క ప్రాక్టికల్ అండర్స్టాండింగ్లో ఎప్పుడు వస్తాయని అంటే, మన లోపల ఉండేటువంటి ఏవైతే వీక్నెసెస్ ఉంటాయో, అచ్చా, అంటే మన లోపల ఉండేటువంటి బలహీనతలు, అవి వాటిని ఎప్పుడైతే ప్రయోగిస్తామో, రీసెంట్గా లాస్ట్ సండే ఒక డిస్కోర్స్లో భగవంతుడు జ్ఞాన మురళిలో అదే చెప్పారనమాట. మీ లోపల ఉండేటువంటి స్వభావము, సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, బలహీన స్వభావ సంస్కారాల ఉపయోగం ఎప్పుడైతే చేస్తారో అప్పుడు అవే మనకి విఘ్నం లాగా తయారవుతాయి. ఇంకెవరో కాదు ఆటంకంగా అయ్యేది మన ప్రోగ్రెస్లో. మన లోపల ఉండేటువంటి వికారాలని, లేదు మన లోపల ఉండే స్వభావ సంస్కారాలు బలహీన రూపంలో ఉండేటువంటివి మన విఘ్నంగా తయారవుతాయి. సో అలాంటి విఘ్నాలని ఎవరు హరిస్తారు అని అంటే, వాస్తవంగా నా విఘ్నాలను నేనే తొలగించుకుంటాను. అంటే గణపతి మనకి ఏం సందేశం ఇస్తున్నారు వాస్తవంగా అని అంటే, మన జీవితాన్నే గణపతిగా తయారు చేసుకోమని. అంటే మన విఘ్నాలని, మన వీక్నెసెస్ని మనమే అధిగమించినప్పుడు, ఎప్పుడు తల, ఎలాంటి తల అని అన్నాము, చాలా సూక్ష్మమైనటువంటి విశాల బుద్ధి ఉండేటువంటి తలని, చాలా వైజ్ డెసిషన్స్ తీసుకునేటువంటి స్థితిలో ఉన్నాము అంటే మన విఘ్నాలని మనమే దూరం చేసుకోగలుగుతాం అన్నమాట. సో వాస్తవంగా ఆ విధంగా విఘ్న వినాశకుడు అని అంటే అందరి విఘ్నాలని హరిస్తారు అని అంటే, ఫస్ట్ మన విఘ్నాలని మనం హరించినప్పుడు మనం ఇతరులకు కూడా ఒక ఆబ్స్టకల్ లాగా, ఒక విఘ్నం లాగా, ఆటంకం లాగా కాకుండా ఉండగలుగుతాం అన్నమాట. అందుకనే ఆయన్ని విఘ్న వినాయకుడు అని అన్నాం. అంటే ఈరోజు మనం వింటూ ఉండేటువంటిది ఏంటి అని అంటే, పూర్తిగా మన జీవితాన్ని ఒక వినాయకుడి లాగా ఎలా తయారు చేసుకోవచ్చు అనే దానిపైనే మనం చర్చిస్తున్నాము. ఓకే, అంటే మన జీవితానికి ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా, విజయవంతంగా మన జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటిది. అక్కయ్య గారు, మరి అయితే వినాయకుడికి ఒక చేతిలో ఉండ్రాలు చూపిస్తూ ఉంటారు, ఒక చేతిలో గొడ్డలి చూపిస్తారు, ఒక చేతిలో తాడుని చూపిస్తారు, ఒక చేతిలో ఆశీర్వాదం ఇస్తున్నట్టు చూపిస్తారు. మరి వీటి యొక్క అర్థం ఏంటి? అర్థం ఏంటి? దానికంటే ముందు ఆ 4 చేతుల్లో ఉండేటువంటి 4 అలంకారాల కంటే ముందు ఇంకా కొన్ని విషయాలు కూడా మనం తెలుసుకుందాము. చాలా ముద్దుగా ఉండేటువంటి రూపము కదా వినాయకుడు. సో తల ఏదైతే ఉందో అది ఏనుగుది, కానీ మొండెమంతా మానవ రూపము. అంటే అర్థం ఏంటి?
భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మన బుద్ధి లోపల ధారణ చేసిన దానికి గుర్తుగా బుద్ధి అంటే తల ఏదైతే ఉందో శిరస్సు వినాయకుడిది అలా చూపించటం జరిగింది. మరి చూసినట్లయితే ఆయన ఈ ముఖమే చాలా పెక్యులర్గా ఉంది కదా. కళ్ళు ఎలా ఉన్నాయి అని అంటే చాలా సూక్ష్మంగా ఉన్నాయి. ఏనుగు చాలా పెద్దది శరీరము, కానీ కళ్ళు ఎలా ఉంటాయి? చిన్నగా ఉంటాయి. నుదురేమో చాలా పెద్దగా ఉంటుంది. ఎవరైతే బాగా ఆలోచిస్తారో, మంచి విధంగా వాళ్ళు ఫోకస్ చేయగలుగుతారో అప్పుడు ఏమంటారు అంటే వాళ్ళ నుదురు చాలా పెద్దగా ఉంటుంది అని అంటారు. ఓకే, బాగా ఎక్కువ ఆలోచించడం అంటే మంచి కాదు, మంచి విధంగా ఆలోచించేటువంటి వాళ్ళు, ఎవరైతే తార్కిక బుద్ధితో ఆలోచించి బ్యాలెన్స్డ్ గా నడిచేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నుదురు చాలా పెద్దగా ఉన్నట్టు చూపించటం జరుగుతుంది. లేదు, కళ్ళు చాలా సూక్ష్మంగా చూపించారు. ముఖం అంతా చాలా పెద్దది, కానీ కళ్ళు మాత్రం చాలా సూక్ష్మము. అంటే కళ్ళు మన యొక్క ఫోకస్ ఏంటి అనేటువంటిది చెప్తాయి కదా. సో ఏనుగు యొక్క కళ్ళు చాలా ముఖ్యంగా ఉన్నాయి. అది ఏంటి అని అంటే చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది కూడా చూడగలుగుతుంది. ఓకే, ఏనుగు చాలా హైట్లో ఉంది, కళ్ళు చాలా హైట్లో ఉన్నాయి, కానీ భూమి పైన వెళ్తూ ఉండేటువంటి ఒక చిన్న చీమను కూడా చూడగలుగుతుంది. ఒకటైతే విశాల బుద్ధి ఉన్నదానికి గుర్తుగా నుదురు పెద్దగా చూపించారు, సూక్ష్మమైనటువంటి దృష్టి ఉన్నదానికి గుర్తుగా అంటే ఎవరైతే వారి జీవితంలో వారు వినాయకుడిగా అవుతారో వారు వాళ్ళ లోపల ఉండేటువంటి చిన్న చిన్న వీక్నెసెస్ కూడా చూసేటువంటి దృష్టి ఉంటుంది. ఇతరుల్లో ఉండేటువంటి వీక్నెసెస్ చూడటం చాలా సహజము, చాలా ఈజీగా కనిపించేసేస్తాయి. కానీ చాలాసార్లు మన లోపల ఏవైతే బలహీనతలు ఉన్నాయో, మనం ఏవైతే సరి చేసుకోవాలో అవి చూసేటువంటి శక్తి ఉండదు. సో సూక్ష్మ దృష్టి, సూక్ష్మ గ్రాహకత అంటే నా లోపల ఉండేటువంటి వీక్నెసెస్ ఏంటి, బలహీనతలు ఏంటి, లేదు వేటిని ఓవర్కమ్ చేయాలి, వీటన్నిటి గురించి తెలుసుకున్నటువంటి దానికి గుర్తుగా సూక్ష్మమైనటువంటి కళ్ళు చూపించడం జరిగింది. ఓకే, అవునా. చెవులు ఎలా ఉన్నాయి? చాలా పెద్దగా ఉంటాయి. చాలా పెద్దగా ఉన్నాయి. చెవులు ఎంత పెద్దగా అని అంటే చెవులు చాటల్లాగా ఉన్నాయి అని అంటాం వినాయకుడికి స్పెషల్లీ. సో చాటతో ఎందుకు పోల్చాము అని అంటే ఒకటైతే సైజ్ని బట్టి, రెండోది చాట ఏం చేస్తుంది? ఎప్పుడు వాడతారు మీ ఇంట్లో చాటని? బియ్యం, ఏదైనా ధాన్యాన్ని బాగా చేసేటప్పుడు చాటను వాడుతూ. అంటే మీరు చాటలో చెరిగినప్పుడు ఏమవుతుంది? ఏవైతే బరువుతో ఉండేటువంటివి, ఏవైతే అవసరమైనట్టు ఉన్నాయో అవన్నీ ఉన్నాయి, అవసరం లేనటువంటివి, బరువు లేనటువంటివి, ఖాళీగా ఉన్నవన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా భగవంతుడు ఏం చెప్తున్నారు అని అంటే చెవులు ఎందుకున్నాయి అని అంటే వినడానికి ఉన్నాయి, కానీ ఏం వింటున్నాను అది చాలా ముఖ్యమైనటువంటిది. ఏదైతే విన్నానో అది కేవలం ఇక్కడే పనిచేయట్లేదు, అది ఇక్కడ దాకా వెళ్తుంది. అవునా. సో ఏవి వినాలి, ఏవి వదిలేయాలి, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. సో అలాంటి విధంగా వినడానికి గుర్తుగా చెవులను ఇవ్వడం జరిగింది అనమాట. అంత పెద్ద పెద్ద చెవులను ఇవ్వడం జరిగింది. రెండోది మన కమ్యూనికేషన్ స్కిల్స్లో లేదు ఎవరికైనా కానీ ఈ రోజుల్లో నా మాట నువ్వు వినవు. ప్రతి రిలేషన్షిప్లో కూడా క్లాష్ రావడానికి, లేదు ఏదైనా ప్రాబ్లమ్స్ రావడానికి మూలం ఎక్కడ అంటే నా మాట నువ్వు వినవు. అవునా. తల్లిదండ్రుల మధ్యలో కానివ్వండి, లేదు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కానివ్వండి, సిబ్లింగ్స్ మధ్యలో కానివ్వండి, నా మాట వినవు అంటే చెవులకు చాలా ఎక్కువ మహత్వం ఇస్తూ ఉన్నాము కదా. శ్రవణం అని అంటున్నాం, వినడానికి చాలా ఎక్కువ మహత్వం అనేటువంటిది ఉంది. సో ఇక్కడ ఇంగ్లీష్లో చూసినట్లయితే ఒకటి హియరింగ్ ఉంది, ఇంకొకటి లిసనింగ్ ఉంది. రెండు శబ్దాలని వాడుతున్నాము. మరి రెండిటికి ఏమైనా తేడా ఉందా? లేదు, రెండు ఒకటేనా? హియరింగ్ అంటే మామూలుగా వింటున్నారా లేదా అంటే వినిపిస్తుందా స్పష్టంగా లేదా అని. లిస్నింగ్ అంటే ఎదుటివారు చెప్పేదాని మీద మనం ధ్యాస పెడుతున్నామా. రైట్. సో హియరింగ్ అంటే వినిపిస్తున్నాయి అన్ని, కానీ లోపల గ్రహణ ఎప్పుడు జరుగుతుంది అంటే వెన్ ఐ లిసన్ ఓన్లీ కదా. సో ఇప్పుడు హియరింగ్ అయితే ఉంది, ఇప్పుడు రిలేషన్షిప్లో నువ్వు చెప్పిందన్నీ వింటున్నాను, కానీ ఎన్ని లోపలికి పోతూ ఉన్నాయి. రైట్. ఫస్ట్ లక్షణం ఏదైనా ఫ్రెండ్షిప్లో కానీ ఏదైనా రిలేషన్షిప్లో వినేటువంటి గుణం కావాలన్నమాట.
ఎక్కువ వినాలి. వినకపోతే రిలేషన్షిప్స్ పాడైపోతాయి. విన్నా కానీ ఏం చెప్పాం మనం ఇంతకుముందు, లిస్నింగ్ ఒకటి, రెండోది ఏది లోపల పెట్టుకోవాలి, ఏది వదిలేయాలి అనేటువంటిది తెలిసి ఉండేటువంటి గుణం మనకు ఉండాలన్నమాట. సో వినండి, లిసన్ మోర్. అండ్ మూతి చిన్నది, నోరు చాలా చిన్నది. సో లిసన్ మోర్, స్పీక్ లెస్ కదా. 2 చెవులు ఉన్నాయి వినడానికి, కానీ నోరు చిన్నది ఒకటే ఉంది కదా. ఒక్క నోరునే కంట్రోల్ చేయలేకుండా పోతున్నాం ఈరోజు. సో యాక్చువల్లీ స్పీకింగ్, సో లిసన్ మోర్ అండ్ స్పీక్ లెస్. సో ఏదైతే ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు వినిపిస్తూ ఉన్నారో, ఎంతైతే నాకు అవసరమో అదే లోపలికి తీసుకోవాలి, వినాలి, కానీ ఏది అవసరమో అది తీసుకోవాలి, దాని అకార్డింగ్లీ నేను మాట్లాడాలి. ఓకే. అండ్ మనం మాట్లాడేటువంటి మాటలు ఎలా ఉండాలి అని అంటే ఒక ఐకమత్యాన్ని తీసుకొని వచ్చే విధంగా ఉండాలి. దానికి గుర్తుగానే నోరు చాలా చిన్నది, దాంతోపాటు ఏకదంతుడు అని అంటూ ఉన్నాం, ఒక దంతాన్ని చూపిస్తూ ఉన్నాం. అంటే ఐకమత్యాన్ని తీసుకొని వచ్చేటువంటి మాటలు. ఇప్పుడు ఈ ప్రపంచంలో అన్ని డ్యుయాలిటీనే, జెండర్ బేస్డ్, కాస్ట్ బేస్డ్, రిలీజియన్ బేస్డ్, కంట్రీస్, అన్ని చోట్ల చాలా రకాలైనటువంటి క్లాషెస్ ఉన్నాయి. సో అన్నిటినీ ఒక యునైట్ చేసేటువంటి లాంటి మాటలను మాట్లాడండి. అంటే మీ మాటలు చాలా శక్తివంతంగా, చాలా పవర్ఫుల్గా, చాలా స్వీట్గా, చాలా ఫోకస్డ్గా ఉండడానికి గుర్తుగా నోటిని అలా చూపించడం జరిగింది. తొండం కూడా ఉంటుంది కదా అక్కయ్య గారు వినాయకుడికి, మరి దాని యొక్క అర్థం ఏంటి? సో తొండం కూడా చాలా మంచి పని చేస్తుంది. ఎందుకు అనంటే తొండము 2 రకాలుగా పనికొస్తుంది. ఒకటి శక్తివంతమైండేటువంటిది, చాలా శక్తి ఉంది తొండంలో. ఎందుకు అనంటే పెద్ద పెద్ద చెట్లను కూడా పెకిలించేసేటువంటి శక్తి ఉంది తొండానికి కదా. అదే విధంగా చూసినట్లయితే రెండో మీనింగ్ ఏంటి అనంటే, చిన్నప్పుడు మనము ఇప్పుడు కూడా గుళ్ళ దగ్గరకు వెళ్తే అక్కడ పెద్ద పెద్ద పాత కాలం యొక్క, అంటే చాలా వయసు ఉండేటువంటి ఏనుగులు కూడా ఉంటాయి. ఆ ఏనుగులు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఏం చేస్తే పువ్వులు ఇస్తాయి, ఆశీర్వాదాలు ఇస్తాయి. ఇంకా పిల్లలను అనుకోండి లేపుతాయి, లేపి తన వీపు పైన కూర్చోపెట్టుకుంటాయి. ఇవన్నీ ఏంటి, ఎంత సున్నితత్వము. ఒకటేమో చాలా స్ట్రాంగ్, చాలా పవర్ఫుల్, చెట్లను కూడా పెకిలించేసేటువంటి శక్తి ఉంది. ఇంకొక వైపు ఇంత ప్రేమగా, ఇంత మర్యాదగా ఉండటము. అంటే ఈ తొండము 2 రకాల పనులు చేస్తుంది. ఎవరైతే విశాల బుద్ధి, దివ్య దృష్టి, పెద్ద విషయాలన్నిటినీ వినేటువంటి సంస్కారం ఉంది, కానీ కొద్దిగానే మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చాలా శక్తి కూడా ఉంది. ఓకే. అలాగే చాలా సున్నితంగా కూడా, చాలా ప్రేమపూర్వకంగా, చాలా గౌరవపూర్వకంగా, చాలా ఆనందం ఇచ్చే విధంగా ఉండేదానికి గుర్తుగా ఆ విధమైనటువంటి, అంటే ఇది ఒక మేనేజ్మెంట్ లెసన్. తన రూపం ఏదైతే చూస్తూ ఉన్నామో వినాయకుడి రూపము, ఇట్స్ ఆల్ అబౌట్ మేనేజ్మెంట్. ఈరోజు మన జీవితం ఎలా ఉండాలి అనేటువంటి చెప్పేటువంటి చాలా పెద్ద లెసన్, అవునా? సో తొండంతో ఆ విధమైనటువంటి 2 రకాల బ్యాలెన్స్ అనేటువంటిది చేసేదానికి గుర్తుగా తొండాన్ని కూడా చూపించటం జరిగింది. మరి ఇక మీరు అడిగినట్టు 4 చేతుల్లో 4 రకాల ఉండేటువంటి అలంకారాలను చూపించాము. సో ఒక చేతిలో ఏం చూపించామంటే గొడ్డలను చూపించాము. సో గొడ్డలి ఏమి మనకి సందేశాన్ని ఇస్తుంది అని అంటే, ఏవైతే మన లోపల ఉండేటువంటి చెడు ఉందో, అనవసరమైనటువంటి పనికిరానటువంటి విషయాలు ఉన్నాయో వాటన్నిటిని సమాప్తం చేయాలి. చెడుని సమాప్తం చేయడానికి గుర్తుగా చేతిలో గొడ్డల్ని చూపించాము. రెండో చేతిలో గొడ్డలేమో తెంచేసే కార్యం చేస్తుంది, రెండో చేతిలో తాణ్ణి చూపించాము కదా. 2 ఆపోజిట్, ఒకటి కట్ చేస్తుంది, ఇంకొకటి బంధిస్తుంది. సో ఏం చేయాలి? సో గొడ్డలు సమానంగా మన లోపల ఉండేటువంటి చెడునంతా నరికేయాలి, లోపల ఏదైతే మంచిది తీసుకుని వస్తామో వాటిని దగ్గర పెట్టుకోవాలి, వాటన్నిటిని బంధించి పెట్టుకోవాలి గుర్తుగా. సో బంధాన్ని, పాశాన్ని కూడా చూపించడం జరిగిందనమాట. సో ఏ దాన్ని నరికేయాలి, లేదు ఏ దాన్ని సమాప్తం చేయాలి, ఏ దాన్ని దగ్గర పెట్టాలి
అనేటువంటిది విచక్షణ జ్ఞానం ఉండాలి. అందుకనే సూక్ష్మ దృష్టి ఉంది, విచక్షణ జ్ఞానం ఉంది, చాలా వైజ్ యానిమల్ అని చెప్పడం జరిగింది అనమాట. సో ఇవన్నీ మనకు నేర్పిస్తూ ఉన్నాయి. మూడో చెయ్యి వరదాని హస్తము, అంటే ఇచ్చేటువంటి గుణము. ఈరోజు మన జీవితంలో కూడా ప్రతి ఒక్కళ్ళు నాకేం దొరుకుతుంది అని అనుకుంటున్నాం. కానీ నేనేం ఇస్తున్నాను, అన్నీ కావాలి కావాలి కావాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా సమాజం నాకేం చేసింది అని, నేనేం ఇచ్చాను సమాజానికి, నేను ఉండేటువంటి స్థానము లేదు, నా ఇల్లు, నాకేం చేసావు నువ్వు అనేదానికంటే, సో ఒకవేళ నేనేం చేశాను సమాజానికి, నేనేం ఇచ్చాను రిలేషన్షిప్లో అని అనుకుంటే చాలా సాటిస్ఫై అవుతాము. సో వరద ముద్ర, వరదాని హస్తము అంటే అందరికీ ఈరోజు మన యొక్క ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, మన చేతల ద్వారా అందరికీ ఆశీర్వాదాలు ఇవ్వాలి, అందరికీ సుఖం ఇచ్చేటువంటిది ఇవ్వాలి. నేను తీసుకునే విధంగా కాకుండా ఇచ్చే విధంగా ఉండాలి. అలాంటి వరదానిలుగా కండి అని భగవంతుడు అంటూ ఉన్నారు. ఇంకా 4వ చేతిలో ఉండ్రాళ్ళు చూపించాం. స్వీట్ అని ఉండ్రాళ్ళు చూపించారు. ఈ రోజుల్లో అయితే లడ్డూని చూపిస్తూ ఉన్నారు రకరకాలుగా. సో ఏదైనా కానీ మన జీవితాన్ని స్వీట్గా చేసుకోవడానికి గుర్తు, అంటే మన స్వభావాన్ని మధురంగా చేసుకునే దానికి గుర్తుగా. ఇప్పుడు ఉండ్రాళ్ళు కానివ్వండి, లడ్డూని కానివ్వండి, దాన్ని తయారు చేయాలి అని అంటే చెయ్యంతా కావాలి కదా, 5 వేళ్ళు కావాలి. ఒక్కొక్క వేళ్ళతోనో మనము లడ్డూని తయారు చేయగలుగుతామా? లేదు. అంటే అర్థం ఏంటి, అంత ఐకమత్యం ఉన్నప్పుడే దాని యొక్క మాధుర్యం అనేటువంటిది ఉంటుంది జీవితంలో. అన్నిటినీ కలిపి ఉంచినప్పుడు, అందరితో కలిసిమెలిసి ఉన్నప్పుడు మన జీవితం మధురంగా తయారవుతుంది. ఇస్తూ ఉన్నప్పుడు మధురంగా తయారవుతుంది. చెడుని తొలగించి మంచిని బంధించి పెట్టుకున్నప్పుడు మధురంగా తయారవుతుంది. సో ఈ మాధుర్యాన్ని జీవితంలో తీసుకొని వచ్చేదానికోసమే చేతిలో లడ్డూను కూడా చూపించడం జరిగిందనమాట. సో లడ్డు అని అంటేనే స్వీట్నెస్ ఒకటి, ఐకమత్యం ఒకటి, 2 కలిపి ఉంటే అప్పుడు అది పూర్తి పిక్చర్ అనమాట. సో ఇలా 4 చేతుల్లో 4 అలంకారాలు మనకి ఎన్నో నేర్పిస్తూ ఉన్నాయి. మరి అక్కయ్య గారు వినాయకుడిని చాలా లావుగా చూపిస్తారు, పెద్ద బొజ్జ ఉన్నట్టు, బొజ్జ వినాయకుడు అని. బొజ్జ వినాయకుడు, లంబోదరుడు అని అంటున్నాము. అంటే చాలా విశాలమైనటువంటి ఉదరము, పొట్ట చాలా పెద్దగా ఉంది. ఏమనిపిస్తుంది ఇది చూస్తే? ఏం చెప్తారంటే ఎక్కువ తినేసాడు, ఉండ్రాళ్ళు తింటారు ఇష్టం అని, అందుకనే లావ్ అయ్యారని చూపిస్తారు. రైట్. సో యాక్చువల్లీ ఇక్కడ 2 పర్స్పెక్టివ్స్. ఒకటి, దేవి దేవతలందరినీ ఎలా చూపిస్తాము అంటే చాలా నాజుగ్గా, స్లిమ్గా, చాలా బాగా, అంటే ప్రపోర్షన్స్ చాలా బాగున్నట్టు. కానీ వినాయకుడికి ఒక్కడికే మనం పెద్ద పొట్టను చూపిస్తున్నాం, బాణ పొట్టను చూపిస్తూ ఉన్నాము. సో బాణ పొట్ట అంటే అర్థం ఏంటి అని అంటే, విషయాలు ఈరోజు ఈ ప్రపంచంలో ఎన్నో రకాలు జరుగుతూ ఉంటాయి మన చుట్టుపక్కల. ఒకటైతే విన్నాము, వినేప్పుడే ఏది వినాలి, ఏది వదిలేయాలి అనేటువంటి తెలిసి ఉండాలి. రెండోది, విన్నటువంటి విషయాల్ని లోపల పెట్టుకోవడము, అంటే ఇముడ్చుకోవడానికి గుర్తుగా. ఓకే, ఏమైనా విషయాలు జరిగాయనుకోండి, ఏమైనా పోట్లాడారనుకోండి, పెద్ద మనసుతో లోపల పెట్టేసుకున్నాను అన్నీ అని అంటాము కదా. ఎవరన్నా మనకు చాలా తెలిసిన వాళ్ళు, చాలా బాగా మనకి ఇష్టమైండే వాళ్ళు ఏం చేసినా కానీ పెద్ద మనసుతో లోపల పెట్టేసుకున్నాను అన్ని, ఎవరికి చెప్పలేదు. అంటే అర్థం ఏంటి అని అంటే, మన లోపలే ఆ విషయాల్ని పెట్టుకోవడము, రెండో వాళ్ళ దగ్గర వరకు వెళ్లకుండా ఉండడానికి పొట్ట పెద్దది కావాలి. అంటే మన లోపల అంత శక్తి ఉండాలి ఆ విషయాల్ని ఇంకొకరికి చెప్పకుండా ఉండే విధంగా. ఎందుకు అనంటే ఈరోజు పోట్లాట్లు వచ్చేదానికి ఇంకొక కారణం ఏంటి అని అంటే, ఇక్కడ విషయాలు అక్కడ, అక్కడ విషయాలు ఇక్కడ చేరేసే వాళ్ళు ఉంటారు చాలా మంది. కానీ ఏవి వినాలి, ఏది వినకూడదు అనేటువంటి ఒక విచక్షణ జ్ఞానము. రెండోది, విన్నటువంటి విషయాల్ని అక్కడే వదిలేయడము, లేదు లోపల పెట్టేసుకోవడం. అది మళ్ళీ ఎప్పుడు మన కళ్ళల్లోనూ కనిపించకూడదు, మన నోట్లో కూడా బయటికి రాకూడదు. ఇలాంటి ఒక శక్తివంతమైనటువంటి సందేశాన్ని ఇస్తుందన్నమాట పెద్ద పుట్ట. సో యాక్చువల్లీ మీరు అన్నట్టు ఉండ్రాళ్ళు బాగా తినేసాడు, అందుకనే పొట్ట పగిలిపోయేంత లేదు, పగిలిపోయింది. ఆ తర్వాత పాముతో కుట్టేయడము, ఇవన్నీ కూడా చిన్నప్పుడు మనం చెప్పుకునేటువంటి వాళ్ళము. సో వాస్తవంగా ఇప్పుడు పండుగలన్నిటినీ ఒక ఫుడ్ సెంట్రిక్కే అయిపోయింది. అవునకే, కానీ నాలెడ్జ్ సెంట్రిక్ ఎప్పుడు తయారు చేసుకునేది?
పండుగ నాలెడ్జ్ చాలా చెప్తోంది, ఇది చాలా పెద్ద నాలెడ్జ్. లోపల అన్నిటిని ఇముడ్చుకోండి, బయటకు తీసుకొని రాకండి. ఎవరిలో అయినటువంటి బలహీనతలు కావచ్చు, లేదు ఏదైనా చెడు జరుగుంటుంది, ఏదైనా మనం చూసుంటాము అనవసరమైనటువంటివి, ఎక్కడ అవసరం లేకుండా వాటిని బయటకు తీసుకొని రాకుండా లోపల పెట్టుకోవడానికి గుర్తుగా పెద్ద పుట్ట. సో మోర్ దాన్ ఫుడ్ సెంట్రిక్, ఇప్పుడు నాలెడ్జ్ బేస్డ్లో మనము ఆలోచించి ఆ విధంగా తీసుకుంటే చాలా హెల్దీ లైఫ్ అనేటువంటిది ఉంటుంది. అక్కయ్య గారు, అలానే నేను చాలామంది దేవీ దేవతల్ని చూశాను. అలానే వినాయకుడు కూడా ఒక పాదం ఇలా ఉంటే ఇంకొక పాదం ఇలా కిందకు ఉంటుంది. ఎందుకని ఆ పొజిషనే ఉంటారు? సో వాస్తవంగా చూసినట్లయితే దీంట్లో చాలా మీనింగ్ ఉంది. ఎందుకు అనంటే ఒక పాదం ఏదైతే ఉందో కిందికి తాకింది, రెండో పాదము కింద లేదు పైన లేదు మధ్యలో ఉంది. అంటే భగవంతుడు ఒక పెద్ద సందేశాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాడు వినాయకుడి యొక్క ఆ పాదాల రూపంలో. ఏం చెప్తున్నారు అని అంటే, మనం గృహస్థ వ్యవహారంలో ఉన్నాం, గృహస్థ మార్గంలో ఉన్నాము. సో అన్నిట్లో ఉండండి, కానీ ఎలా ఉండాలి అంటే అంటి ముట్టనట్టు ఉండండి. అంటే రిలేషన్షిప్స్ చాలా ఇంపార్టెంట్ కదా, క్లోజ్ చాలా ఉండాలి. అన్నిట్లోనూ మన యొక్క బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి చాలా చక్కగా నిర్వర్తించాలి. కానీ కొన్నిసార్లు అభిమానానికి వశమై చేస్తూ ఉంటాము. టూ మచ్ వి గో ఇన్ టు ఇట్ అండ్ వి టేక్ సో మచ్ ఆఫ్ పెయిన్ ఫ్రమ్ ఇట్. నేను ఇంత చేసినా కానీ నీవు నాకేమి ఇవ్వలేదు, ఎక్స్పెక్టేషన్స్ రకరకాలవి. అంటే మీరు గృహస్థాన్ని ఒక ఆశ్రమం లాగా చేసుకొని దాంట్లో ఉంటూ ఉండనట్టు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ జనక మహారాజుని చూపించడం జరిగింది. జనకుడు రాజర్షి అని అన్నారు, రాజు ఋషి. సో ఎవరో అడిగారనమాట, నేను కదా ఋషిని, నువ్వైతే రాజు కదా, నువ్వేంటయ్యా నీ రాజు ఋషి అని ఎట్లా అనడానికి అవుతుంది, మేము ఋషులు అన్ని వదిలేసినటువంటి వాళ్ళము అని అంటే, అవునా స్వామి, నో ప్రాబ్లం, మీరు మా ప్యాలెస్ చాలా బాగుంది, చాలా అందంగా ఉంది, సాయంత్రం అయిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ, కాబట్టి నేనేం చేస్తానంటే మీకు ఒక దీపాన్ని ఇస్తాను, ఆ దీపం యొక్క వెలుగులో ఇక్కడ ఉండేటువంటి శిల్పకళను అంతా చూసేసి 1 గంటలో వచ్చేసేయండి స్వామి, ఆ తర్వాత మనం దీని గురించి మాట్లాడదాము అని అన్నారట. సో ఆయన సరే అంటే, ఒక చిన్న కండిషన్ ఉంది గురువుగారు. ఏంటి చెప్పండి అని అంటే, దీని లోపల నూనె ఉంది కదా, నూనె నిండుగా ఉంది ప్రమిదలో, ఒక చుక్క కూడా నూనె పడిపోకూడదు కింద, రైట్? కానీ నువ్వు ఉన్నదంతా బాగా చూసి రావాలి, బాగా ఎంజాయ్ చేసిరా, బాగా అంతా చూడండి, 1 గంటలో రండి, దాంట్లో ఒక చుక్క కూడా నూనె కింద పడిపోకూడదు అని అన్నాడంట. సో ఆయన 1 గంట సేపు ప్రమిదని తీసుకొని వెళ్ళి మొత్తం అంతా ప్యాలెస్ అంతా చూసిన తర్వాత వచ్చిన తర్వాత జనక మహారాజు అడిగాడంట, మీరు చక్కగా చూసి వచ్చారా, బాగుందా మా ప్యాలెస్ అని అంటే, ఏంటయ్యా నువ్వు ఇలా చెప్పావు, నేను నా ఫోకస్ అంతా ఏంటి అని అంటే ఈ నూనె కింద పడిపోకూడదు, దీపం మారిపోకూడదు, వీటిపైన ఉంది. కానీ నీ ప్యాలెస్లో ఉండేటువంటి బ్యూటీ ఏదైతే ఉందో, లేదు స్కల్ప్చర్ ఏదైతే ఉందో, అది ఏం నేను చూడలేకపోయాను, ఏం ఎంజాయ్ చేయలేకపోయాను, అదేం చూడలేదు, అందుకనే స్వామి రాజర్షి అని అనింది అని. సో ఈ కథ మనకేం నేర్పిస్తోంది, జనకుడు ఉన్నది రాజభోగాల మధ్యలో ఉన్నాడు, అన్నీ ఉన్నాయి, వస్తు వైభవాలు సంపద అన్నీ నిండుగా ఉన్నాయి, కానీ ఆయన ఫోకస్ ఆయన కాన్సన్ట్రేషన్ దేనిపైన ఉంది అని అంటే, ఇవన్నీ ఉంటూ ఇవన్నీ చేస్తూ కూడా ఆయన ఎలా ఉన్నాడు అంటే వీటన్నిటికీ నిర్లిప్తంగా ఉన్నాడు. నూనె లేదు ఒత్తి దీపము ఎప్పుడు ఆర్పోనివ్వకుండా చేసుకున్నాడు. ఓకే కదా, అంటే ఆయన గృహస్థాన్ని ఒక ఆశ్రమం లాగా చేసుకున్నాడు. ఉన్నది రాజు, కానీ ఋషి లాంటి జీవితాన్ని గడిపాడు. ఓకే, రాజ్యంలో ఉంటే కూడా ఋషి లాంటి జీవితాన్ని గడిపాడు. అలాగే ఇక్కడ మనం ఉండేటువంటి స్థానం కూడా ఇలాగే ఉంటుంది. ఎన్నో రకాల పరిస్థితులు, ఎన్నో రకాల మనస్తత్వాలు, సమస్యలు, పొద్దున్నే లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు రకరకాలు ఉంటాయి. కానీ వీటన్నింటిలో ఉంటూ కూడా అంటి ముట్టనట్టు ఉండడము. అందుకనే ఆ పాదము పైకి లేదు కిందికి లేదు, ఒక పాదం టచ్ అవుతోంది.
అంటే మీరు గృహస్థంలో ఉన్నారు, కానీ మీ డెసిషన్స్ ఎలా ఉండాలి, మీ యొక్క స్థితి ఎలా ఉండాలి అని అంటే వీటన్నిటి నుంచి నిర్లిప్తంగా ఉండాలి, డౌన్ టు ఎర్త్ ఉండాలి, చాలా ఒద్దికగా ఉండాలి, చాలా సింపుల్గా ఉండాలి. బట్ అట్ ద సేమ్ టైం మన యొక్క స్థితి ఎలా ఉండాలి అంటే ఎలివేటెడ్గా ఉండాలి, శ్రేష్టంగా ఉండాలి, వీటన్నిటి నుంచి నిర్లిప్తంగా ఉండాలి. అందుకనే ఆయన యొక్క కూర్చునేటువంటి పాదాల యొక్క పొజిషన్ని కూడా అలా చూపించడం జరిగింది. అందుకనే తామర పువ్వు పైన కూర్చున్నట్టు, తామర పువ్వు ఎలా అయితే బురదలో ఉంటే కూడా అతీతంగా ఉంటుందో అలా మన జీవితాన్ని కూడా ఏం చేసుకోమని వినాయకుడు చెప్తున్నాడు అని అంటే మీ జీవితాన్ని బ్యాలెన్స్డ్గా పెట్టండి, రాజులాగా ఉండండి, అన్ని రాజులాంటివి ఉన్నాయి, కానీ మీ బుద్ధి మనస్సు అనేటువంటిది ఋషిలాగా ఉంచండి. సో బీ ఇన్ ఇట్ బట్ డిటాచ్డ్ ఫ్రమ్ ఇట్. రాజఋషి అన్న పదానికి ఈరోజు మాకు అర్థం తెలిసింది అక్కయ్య గారు మీ ద్వారా. అలానే మరి ఒక్కొక్క దేవుడికి, ఇప్పుడు దుర్గాదేవికి చూసుకుంటే సింహాన్ని లేకపోతే పులిని చూపిస్తారు, సరస్వతీదేవికి ఏమో హంసని చూపిస్తారు, లక్ష్మీదేవికి తామర పువ్వుని చూపిస్తారు, మరి వినాయకుడికి ఎందుకని ఆసనంగా ఎలుకను చూపిస్తున్నారు? అది పక్కన ఉంటుంది. అవును, కిందే ఉంది. ఎలుక గుణం ఏంటి అంటే వాస్తవంగా ఎప్పుడు అట్లా నిలొచ్చి ఉండదు, కాన్స్టెంట్గా తిరుగుతూ ఉంటుంది. కానీ వినాయకుడి దగ్గర ఉండేటువంటి ఎలుక ఏదైతే ఉందో అది అక్కడే ఉంటుంది. అవునా? సో ఎలుక అని అంటే ఇట్స్ ట్రివియల్ థింగ్, చాలా చిన్న విషయాలు. ఈరోజు చిన్న చిన్న విషయాలు కూడా ఎలా అంటే మనము వాటిలకు కూడా బానిసగా అయిపోతాము. కానీ వినాయకుడు ఈ ఎలుకని వాహనంగా చేసుకొని, అంటే తన పైన విజయాన్ని పొంది తన దగ్గర అది కూడా కూర్చుండిపోయింది. ఇంకా అంటే మనసులో ఉండేటువంటి రకరకాల విషయాలు ఏవైతే ఉన్నాయో చాలా చిన్న చిన్న బలహీనతలు, చిన్న చిన్న విషయాలే, కానీ అవి మనల్ని ఈరోజు చాలా దుఃఖిగా చేసేస్తున్నాయి. కానీ వినాయకుడు మనకి ఏం సందేశం ఇస్తున్నాడు అంటే మీ లోపల ఉండేటువంటి మాయ కనిపించినటువంటిది ట్రివియల్, కానీ ఆ బలహీనతలు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని తన అధీనంలో చేసేసుకుంటున్నాయి. కాబట్టి వినాయకుడిలాగా వాటిపైన అధికారాన్ని చెలాయించే విధంగా ఉండడానికి గుర్తుగా ఆ విధంగా చిన్న ఏనుగును చూపించడం జరిగింది. ఏనుగు పైన ఎవరు కూర్చోడానికి కాదు వాస్తవంగా, అంటే ఏనుగు చంచలంగా ఉంటుంది. సో మనసు అనేటువంటిది కూడా చాలా చంచలంగా ఉంది. ఈరోజు మన లోపల ఉండేటువంటి వికారాలు కూడా చాలా చంచలంగా ఉన్నాయి. ఎప్పుడు వస్తున్నాయో బయటికి మనకు అర్థం కాకుండానే జరుగుతున్నాయి. ఇక్కడ ఇంకో విషయము, ఎలుక కుట్టింది అనుకోండి ఎలా ఉంటుంది? మత్తుగా ఉంటుంది, తెలియనే తెలీదు. ఏ స్థానంలో అయితే కుట్టిందో అక్కడ నంబ్ అయిపోతుంది. ఇట్స్ లైక్ అనెస్థెటిక్ ఎఫెక్ట్. రక్తం కారుతుంటే కూడా తెలీదు. సో మన లోపల ఉండేటువంటి వికారాలు, మన మనస్సు కూడా ఈరోజు చిన్న చిన్న బలహీనతలు ఏవైతే ఉన్నాయో అవి మన జీవితాన్ని ఎంత దుఃఖిగా చేసేస్తున్నాయి అని అంటే, ఆ దుఃఖంలో ఉన్నంతసేపు మనకు తెలియనే తెలీదు నేను ఆ దుఃఖిగా అయిపోతున్నాను, నా లోపల ఉండేటువంటి ఈ మాయనే లేదు, నా లోపల ఉండేటువంటి ఈ చిన్న చిన్న విషయాలే నన్ను దుఃఖిగా చేస్తున్నాయి అనేది తెలియనే తెలీదు. అంతా అయిపోయిన తర్వాత రియలైజ్ అవుతాం, మరే ఇలా కాకుండా ఉండాల్సింది, ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది, ఇలా ఆలోచించకుండా ఉండాల్సింది అని. అవునా? కాబట్టి మనస్సు పైన మనం విజయాన్ని పొందడానికి గుర్తుగా ఆయన మనస్సు పైన తన లోపల ఉండేటువంటి బలహీనతల పైన విజయాన్ని పొందాడు. కాబట్టి ఎలుకని వాహనంగా చూపించారు. అది నిశ్చలంగా కూర్చుంది, మనస్సు కూడా చాలా స్టేబుల్గా, కామ్గా, కంపోజ్డ్గా ఉండడానికి గుర్తుగా. రెండోది, ఎలుక ఎక్కడ చిన్న స్థానం చాలా సార్లు అవుతూ ఉంటుంది కదా, ఇంట్లో అన్ని తలుపులు కిటికీలు వేసేసాం కానీ ఈ ఎలుక ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు అని. అలాగే మన మనసు లోపల కూడా ఏవైతే బలహీనతలు ఉన్నాయో అవి ఎలా బయటకు వస్తాయో తెలీదు, ఎట్లాంటి టైంలో బయటకు వస్తాయో తెలీదు, తనకి ఎక్కువ ప్లేస్ కూడా అవసరం లేదు, ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి. వీటన్నిటిపైన అధికారాన్ని పొందిన దానికి గుర్తుగా అలా చూపించడం జరిగిందనమాట. వినాయకుడికి వాహనంగా ఎలుక ఉంది, నిశ్చలంగా కూర్చొని ఉంది. అది ఈరోజు మాకైతే చాలా కొత్త కొత్త విషయాలు వినిపిస్తున్నారు అక్కయ్య. అలానే మరి ఇంకా వినాయకుని పక్కన సిద్ధి రిద్ధి ఇద్దరిని చూపిస్తారు. దీనికి గల అర్థం ఏంటి అక్కయ్య గారు? సో ఎవరైతే ఈ 8 విషయాలు చెప్పుకున్నాం, ఇప్పుడు నువ్వు గుర్తు పెట్టావో లేదో నాకు తెలియదు, ఎవరికైతే చాలా విశాలమైనటువంటి
బుద్ధి ఉందో, సూక్ష్మమైనటువంటి దృష్టి మరియు చెవులు మంచి విషయాల్ని విని చెడు వదిలేసి మంచి మాటల్ని, అవసరమైనటువంటి మాటల్ని, బ్యాలెన్స్డ్గా ఉండేటువంటి మాటల్ని మాట్లాడేటువంటి గుణము, మరియు 4 చేతుల్లో 4 అలంకారాలను చూపించాము. ఈ 8 గుణాలు మరి వారి జీవితము చాలా నిర్లిప్తంగా అన్నిట్లో ఉంటూ కూడా అతీతంగా ఉండేటువంటి జీవిత విధానాన్ని తయారు చేసుకున్నటువంటి వారు ఎలా ఉంటారు అని అంటే విజయీగా అవుతారు. రెండోది, వారి జీవితంలో అన్నీ సిద్ధిస్తాయి. అందుకని సిద్ధి రిద్ధి, కొన్ని చోట్లయితే సిద్ధి బుద్ధి తన యొక్క 2 భార్యలుగా చూపించడం జరిగింది. అంటే ఎక్కడైతే ఈ 8 గుణాలు ఉన్నాయో అక్కడ వారికి సిద్ధి అంటే ఏంటి? సఫలత, సక్సెస్. సో సక్సెస్ అనేటువంటిది ఉండనే ఉంటుంది. ఎందుకు అని అంటే ఈ 8 మంచి ప్రవర్తనలు వాళ్ళల్లో ఉన్నాయి కాబట్టి వారికి సిద్ధిస్తుంది. ఆ సిద్ధి ఎలా పొందుతున్నారు అంటే రిద్ధి అని అంటే సరైనటువంటి విధానము అనే అర్థము. సో సక్సెస్ త్రూ ద రైట్ మెథడ్. సో 2 వారికి ఉన్నాయి. సో ఓవరాల్గా వినాయకుడు మనకి మన జీవితానికి ఇలాంటి ఎన్నో మేనేజ్మెంట్ లెసన్స్ చెప్తూ ఉన్నాడు. మన జీవితాన్ని ఎలా తయారు చేసుకున్నట్లయితే మనమే విఘ్న వినాయకుడిగా కాగలుగుతాము. అంటే మన లోపల ఉండేటువంటి విఘ్నాలు మన జీవితానికి లేదు ఇతరుల జీవితానికి ఉన్నటువంటి విఘ్నాలను కూడా మనం హరించగలుగుతాము. అప్పుడే మనమే వినాయకుడిలాగా కాగలుగుతాము. నాకు ఇప్పటివరకు ఒక సందేహం ఉండేది అక్కయ్య గారు, వినాయకుడికి పూజ చేసేదే విఘ్నాలు లేకుండా ఉండడానికి, మళ్ళీ ఆయనకి సిద్ధి రిద్ధి ఎందుకు? అటువంటి పేరు గల భార్య ఎందుకు? ఈ రోజు నాకు చాలా అర్థమయ్యేలా వివరించారు అక్కయ్య గారు. ఇంకొకటి మరి ఈ కాలంలో చేస్తున్నారో తెలీదు నాకు, మేము చిన్నప్పుడు ప్రతి ఇంట్లో కూడా వెళ్ళి గుంజళ్ళు తీసేవాళ్ళము. ఓకే, మీ టైంలో కూడా లేదేమో? మా టైంలో స్కూల్లో తీసేవాళ్ళం. స్కూల్లో పనిష్మెంట్గా తీసేటువంటి వాళ్ళు. సో వాస్తవంగా మేమైతే అందరి ఇళ్ళకు వెళ్ళి అక్షంతలు తీసుకొని వెళ్ళి ప్రతి ఇంట్లో కూడా వినాయకుడిని కూర్చోపెడతారు కదా. సో ఇది ముఖ్యంగా ఇద్దరికి ఎక్కువ ప్రియమైనటువంటి పండుగ అనమాట. స్టూడెంట్స్ పిల్లలకి ఎక్కువ, రెండోది వ్యాపారస్తులకు కూడా. ఎందుకు అని అంటే వ్యాపారస్తులు కూడా వాళ్ళ యొక్క ఖాతా పుస్తకాలన్నీ పెడతారు, మంచి వ్యాపారం కావాలి అని. పిల్లలకేమో మంచిగా చదువు రావాలని చిన్నప్పుడు పుస్తకాలు పెట్టేవాళ్ళం కదా, పుస్తకాల పైన వినాయకుడిని పెట్టేవాళ్ళము. సో పిల్లలకు పుస్తకాలు పెడితే ఇంకా చదువుకునే అవసరం ఏముంది? ఇంట్లో 3 రోజులు వినాయకుడిని కూర్చోబెడితే 3 రోజులు పుస్తకాలు అక్కడే ఉన్నాయి, చదువుకునే పని లేదు. సో చాలా సంతోషము. కానీ సంతోషంగా చేసే ఒక పని ఏంటి అంటే గుంజళ్ళు తీసుకొచ్చేవాళ్ళము. అందరి ఇళ్ళకి పోయి వినాయకుడి పైన అక్షంతలు వేసి గుంజళ్ళు తీసుకొచ్చేవాళ్ళము. అంటే దీంట్లో కూడా చాలా మేనేజ్మెంట్ సైన్స్ అనేటువంటిది ఉంది. దాంతోపాటు హెల్త్ పర్స్పెక్టివ్ కూడా ఉంది. మన పండుగలు ఏవైతే ఉన్నాయో హెల్త్కి కూడా సంబంధించి ఉన్నాయి. ఇంకొకటి వెదర్తో సంబంధించి కూడా ఉన్నాయి. మనం ప్రతి పండుగలో ఇవన్నీ చెప్పుకుంటున్నాం, డిఫరెంట్ యాంగిల్స్ చెప్పుకుంటూ ఉన్నాము. సో ఇక్కడ ఏంటి ముఖ్యంగా అంటే గుంజిళ్ళు తీయడము అని అంటే ఈ చెవులు ఏవైతే ఉన్నాయి కదా, వినాయకుడికి అయితే చాలా పెద్ద పెద్ద చెవులను చూపించారు. కానీ చెవి ఏదైతే ఉందో స్పెషల్లీ ఈ భాగము, ఏ భాగాన్ని అయితే మనం పట్టుకుంటామో ఆ భాగము ఇట్ స్టిమ్యులేట్స్ ద బ్రెయిన్. ఓకే. సో ఎప్పుడైతే మనం గుంజిళ్ళు తీస్తూ ఉన్నామో, చెవులనే పట్టుకున్నామో, మళ్ళీ మనం కిందికి పైకి లేచి కూర్చుండడం వల్ల బ్రెయిన్ స్టిమ్యులేట్ అయ్యి చాలా వాయిస్గా తయారవుతారు. స్కూల్లో కూడా మీరు ఇప్పుడు అన్నారు కదా పనిష్మెంట్గా గుంజలు తీసేవాళ్ళం, కానీ అది పనిష్మెంట్ కంటే ఎక్కువ హెల్త్ సైన్స్ ఉంది దాంట్లో, మెడికల్ సైన్స్ ఉంది. సో ఈ రోజుల్లో చాలామంది మళ్ళీ ఇక్కడ స్టిమ్యులేట్ చేయడానికి పాయింట్స్ చెప్తూ ఉన్నారు. లేదు చాలామంది ఆక్యుప్రెషర్ లేదు ఆక్యుపంక్చర్ చేసే వాళ్ళు కూడా మొత్తం చెవిలో ఉండేటువంటి పాయింట్స్తోనే మొత్తం శరీరాన్ని అంతా క్యూర్ చేస్తూ ఉన్నారు. ఓకే. వాస్తవంగా ఇక్కడ పెట్టుకునేది లేదు, మనము చెవులు కుట్టించుకోవడము ఇవన్నీ కూడా డెకరేషన్స్ అన్నీ ఏంటి అని అంటే ఇట్ స్టిమ్యులేట్స్ అవర్ బ్రెయిన్ పవర్, బ్రెయిన్ని మళ్ళీ పవర్ఫుల్గా చేయడానికి కోసము, లేదు మనం వైజ్గా తయారు కావడానికి కూడా ఇవి కూడా కొన్ని పనులు ఇవన్నీ కాంట్రిబ్యూట్ చేస్తాయి అన్నమాట. అందుకనే అది పనిష్మెంట్గా కాకుండా ఈరోజు మళ్ళీ అది మెడికల్ సైన్స్గా ప్రూవ్ అయిందనమాట. సో ఇవన్నీ ఆయన మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ఓకే.
ఇంకొకటి అందరితో కలుస్తాం కదా, అందరూ 7 రోజులు పెడతారు, లేదు 9 రోజులు 11 రోజులు వినాయకుడిని. సో ప్రతిరోజు అందరూ కలిసి భజనలు చేసుకోవడము, లేదు చిన్నపిల్లలు అయితే నైవేద్యం పెట్టిన తర్వాత ప్రసాదాల కోసం వెళ్ళడము, ఇవన్నీ చేస్తూ ఉన్నాము. సో ఇదంతా ఒక సామాజిక స్పృహను తీసుకొని రావడానికి, అందరితో కలిసిమెలిసి ఆనందంగా ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండేటువంటి సంస్కారాలని పిల్లలకి నేర్పించడానికి కోసము, పెద్దవాళ్ళు కూడా ఆహ్లాదంగా అలా ఇంటి నుంచి బయటికి వెళ్ళి కొన్ని మంచి పనులు మంచి మాటలు మాట్లాడి ఇవన్నీ చేసి వచ్చేదానికి గుర్తుగా ఇలా చేస్తూ ఉన్నాము. సో వీటితో అన్ని రకాలైనటువంటి అంటే శారీరకంగా హెల్తీగా ఉండడానికి, మనస్సు కూడా అలా దూరదర్శత, లేదు సూక్ష్మ దృష్టి, విశాల బుద్ధి, ఇవన్నిటి కోసం మనసు, మన ఎమోషన్స్ని బ్యాలెన్స్డ్గా పెట్టుకోవడానికి కోసము, స్పిరిచువల్గా పవర్ఫుల్గా కావడానికి కోసము, సమాజంలో కూడా సోషల్గా కూడా అందరూ కలిసిమెలిసి ఉండే ఇన్ని మంచి మంచి లెసన్స్ని మనకి సందేశాలని తీసుకొని వచ్చిందనమాట ఈ వినాయక చవితి. సో ఇంకొకటి ఏం చెప్పాలి అని అంటే, వినాయకుడిని నిమజ్జనం చేయడం కూడా ఈరోజు చాలా పెద్ద తంతు అయిపోయిందనమాట. సో వాస్తవంగా ఏం నిమజ్జనం చేయాలి అని అంటే, మన లోపల ఉండేటువంటి 2 చెడుల్ని ఏవైనా మనము వదిలేసామనుకోండి, దాంతో ఎక్కువ పుణ్యము పురుషార్థము, సింథటిక్ కలర్స్, లేదు ఈ మట్టి, వీటన్నిటితో ఈరోజు మళ్ళీ మనము ఈకో ఫ్రెండ్లీ నుంచి నేచర్కి ఇంకా కష్టపెట్టే విధంగా, దుఃఖపెట్టే విధంగా తయారవుతూ ఉన్నాము. కాబట్టి ఎంత వీలైతే అంత మన ప్రేక్షకులందరూ కూడా ఈ సంకల్పం చేయండి, పూజ చేయండి, అందరితో కలిసిమెలిసి ఉండండి. కానీ ఎంత వీలైతే అంత ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని వాడండి. లేదు మట్టితో పూడిపోతున్నాయి మన దగ్గర ఉండేటువంటి వాటర్ బాడీస్ అన్నీ, వీటన్నిటికీ హాని జరగకుండా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉండే విధంగా ఈరోజు పండుగ జరుపుకుంటే చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది. మీరు ఎలా జరుపుకుంటారా? ఖచ్చితంగా అక్కయ్య గారు, మేము మా ప్రేక్షకులందరం కూడా ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని ఉపయోగిస్తాం. ఆ వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు తప్పకుండా మీ లోపల ఉండేటువంటి చెడును కూడా నిమజ్జనం చేసి రండి. ఖచ్చితంగా అక్కయ్య గారు. అలానే మీరు చెప్పిన విధానాలు, దూరదృష్టి, విశాల బుద్ధి, ఏది వినాలి ఏది వదిలేయాలి, ముడుచుకునే గుణం, శక్తిశాలిగా ఉండడం, ఇవన్నీ కూడా మాలో వినాయకుని పెట్టిన 9 రోజులు కూడా మేము మాలోకి ఈ గుణాలన్నీ ఆహ్వానిస్తాం అక్కయ్య గారు. ఈ గణపతి కథే కాకుండా మనకి వినాయకుడివి ఇంకా కథలు ఉంటాయి కదా అక్కయ్య గారు. కుమారస్వామిది, అలానే వినాయకుడి పోటీ గురించి కూడా ఒక కథ ఉంటుంది. సో అక్కడ కూడా ఏం ప్రూవ్ అయింది అని అంటే, వినాయకుడు చాలా తెలివైనటువంటి వాడు కదా. అంటే విశాల బుద్ధి, దూరదృష్టత, ఇవన్నీ ఆ కథలో కూడా వచ్చేసాయి. కథలో కూడా అలాగే చెప్పాం కదా, విశ్వ భ్రమణ చేసిరండి అని అంటే, కుమారస్వామి ఏమో పాపం వెళ్ళాడు 3 రౌండ్లు వేసి వస్తాను విశ్వాన్ని అని చెప్పేసి, ఈయనేమో తల్లిదండ్రినే తిరిగేసి వచ్చేసి, నా విశ్వమే మీరు కాబట్టి నేను మీ చుట్టూ తిరిగాను కాబట్టి నాకు విశ్వభ్రమణ చేసినట్టే అని అన్నారు. అంటే ఇదంతా తెలివి అనేటువంటిది, ఎక్కడ ఏ విధంగా ఉండాలి అనేటువంటిది. ఇంకొకటి, తండ్రి పట్ల తల్లి పట్ల చాలా మంచి భావన అనేటువంటిది, గౌరవం అనేటువంటిది, ఇవన్నీ కూడా నేర్పిస్తున్నాయి ఈ ఫెస్టివల్స్. సో శాస్త్రాల్లో చూపించినటువంటి విధంగానే ఇలానే ఈ కథలు ఫిజికల్గా జరిగాయా అని అంటే కంటే, అవి జరిగినా జరగకపోయినా కానీ నేను ఆ కథ నుంచి నేనేం నేర్చుకుంటూ ఉన్నాను, నేనేం అలవర్చుకుంటున్నాను అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. సృష్టి పైన శివ పరమాత్ముడు అవతరించారు, మరి ఆయనకు దగ్గరగా ఉన్నట్లయితే మొత్తం విశ్వం అంతా కూడా మనకు ప్రియంగా అవుతుంది. రైట్, దాన్నే మెడిటేషన్ అని అనడం జరిగింది అనమాట. ఎప్పుడైతే మనం పరమాత్ముడితో మన యొక్క బుద్ధిని అనుసంధానం చేస్తామో, కలుపుతామో, అంటే మనసు ద్వారా బుద్ధి ద్వారా ఆయనకు దగ్గరగా మనము ఎక్స్పీరియన్స్ చేస్తామో, అప్పుడు ఆటోమేటిక్గా మనం మొత్తం విశ్వం వారుగా తయారవుతాము. అందరూ మనల్ని ఇష్టపడేవారుగా, మనం అందరికీ ప్రియులుగా తయారయ్యి చాలా సక్సెస్ఫుల్గా మన యొక్క జీవితం అనేటువంటిది ఉంటుంది. చాలా చాలా ధన్యవాదాలు అక్కయ్య గారు. వినాయక చవితి నుంచి ఏం నేర్చుకోవాలి, ఆ పండుగ నుంచి ఏం తీసుకోవాలి, ఎలా సెల్ఫ్ మేనేజ్మెంట్ నేర్చుకోవాలి, పాజిటివ్ థింకింగ్, ప్రపంచంలో ఎలా బతకాలి, ఇవన్నిటి విషయాలు కూడా వినాయకుని కథ ద్వారా మాకు వినిపించినందుకు చాలా చాలా ధన్యవాదాలు అక్కయ్య గారు. థ్యాంక్ యూ, మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. సో ఈరోజు చెప్పిందంతా ఒక మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్ గురించి, మీరు చెప్పినట్టు సెల్ఫ్ మేనేజ్మెంట్ గురించి, సెల్ఫ్ గురించినే
దృష్టితో చూడటం జరిగిందనమాట వినాయకుడిని. సో మన ప్రేక్షకులందరూ కూడా అదే దృష్టితో వినాయకుడిని చూస్తూ పూజ చేస్తూ, లేదు అన్ని కార్యక్రమాలన్నీ చేస్తూ కూడా ఈ గుణాలను ఎక్కడ మిస్ అవ్వకుండా ఉన్నట్లయితే దానికి ఒక కంప్లీట్నెస్ అనేటువంటిది ఉంటుందేమో అని అనిపిస్తుంది. సో మరొకసారి మీకు కూడా చాలా ధన్యవాదాలు. మరియు మీకు కూడా మంచి వినాయక చవితిని జరుపుకోండి, ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని ఉపయోగించండి. మరి అలాగే మన ప్రేక్షకులందరికీ కూడా మీరు కూడా మీ జీవితంలో సిద్ధులన్నింటినీ ప్రాప్తించాలి. కానీ ఎలా? విధి ద్వారా. రిద్ధి సిద్ధి అంటే సరైనటువంటి విధానం వల్లతో మీ జీవితాన్ని సక్సెస్ఫుల్గా చేసుకోవాలి అనేటువంటి ఒక శుభ ఆలోచనలతో మీ అందరికీ కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. మీ జీవితమే విఘ్నాలన్నింటినీ దూరం చేసే విధంగా తయారు చేసుకోమనేటువంటి సందేశాన్ని ఈరోజు మనం తీసుకుందాము. థ్యాంక్ యూ. ఈరోజు మనం వినాయక చవితి నుంచి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాం. ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితిని జరుపుకుంటున్నాం, ఎంతో సంతోషంగా ధూమ్ధామ్గా చేసుకుంటూ ఉంటాం. కానీ ఈసారి మనం ఈ పండుగ చేసుకునే సమయంలో అక్కయ్య గారు మనకి ఏవైతే క్వాలిటీస్ చెప్పారో, అంటే విశాల బుద్ధిగా ఉండడం, దూరదృష్టి ఉండడం, మంచి వినడం, ఇముడ్చుకునే గుణాలు, ఇవన్నీ కూడా మనలో ఎక్కడ తక్కువ అయ్యాయి, ఏం తక్కువ అయ్యాయి, వాటిని ఎలా మనం ఫీల్ చేసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుంటూ మనం ఈ పండుగను చేసుకోవాలని కోరుకుంటున్నాం. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. శాంతి సరోవర్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.